అవునేలప్ప నీకు లచ్చలు వస్తున్నాయి కదా నాకెంత ఎత్తా నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేయను. నీ కక్కుతుల నా కమండలో వేరారియమ్మా ఏమిటయ్యా నువ్వు నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు. అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయి లవరు. చెప్తా. మనందరికి ఇష్టమైన కామెడీ సినిమాలు ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లోనే ఉంటాయి. ఆ టైంలో డైరెక్టర్స్ ఈ కామెడీ సీన్స్ని ఏం తాగి రాశారో కానీ ఇప్పటికీ టీవీలో చూసినా నవ్వు వస్తుంది. కానీ మనం కొన్ని ఇయర్స్గా అబ్జర్వ్ చేస్తే థియేటర్లో మనల్ని బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా నాన్ స్టాప్ కామెడీతో ఎంటర్టైన్ చేసే మూవీస్ చాలా తక్కువ. ఈ లిస్ట్లో జాతిరత్నాలు, డీజే టిల్లు, మ్యాట్ తప్ప ఇంకేం లేవు. అలాగే మనకు మేమ్ కంటెంట్ ఇచ్చే శ్రీను వైట్ల, త్రివిక్రమ్, వివి వినాయక్ అండ్ పూరి జగన్నాథ్ వీళ్ళ మూవీస్లో ఉండే కామెడీ ట్రాక్స్ మ్యాజిక్లా వర్క్ అయ్యేవి. కానీ ఇప్పుడు నవ్వడం గురించి మర్చిపోయాం. అసలు ఆ సీన్స్లో కామెడీ ఉందని యాక్టర్స్ నవ్వేదాకా తెలియట్లేదు. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇలాంటి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మనం సినిమాల నుంచి మీమ్స్ తీసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు డైరెక్టర్స్ మీమ్స్తో సినిమాని తీస్తున్నారు. అప్పట్లో సినిమాలో కామెడీ అంటే ఏదో ఫోర్స్డ్గా పెట్టి ఆడియన్స్ని థియేటర్ రప్పించాలి అని కాకుండా స్టోరీకి తగ్గట్టు కామెడీ ఉండేది. బట్ ఇప్పుడు సినిమా మొత్తం తీయడం అయిపోయాక డైరెక్టర్ ఫైనల్ అవుట్పుట్ చూసి ఏంట్రా కామెడీ లేదు అని కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ పెట్టినట్టు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కామెడీ ట్రాక్ 100% ఫ్యామిలీ ఆడియన్స్తో అయితే చూసేలాగా ఉండవు. ఒకప్పుడు వీళ్ళు చేసిన కామెడీకి మనం ఎంతలా నవ్వుకున్నామని ఇప్పుడు చూస్తున్న ఈ రాడ్ కామెడీ సీన్ చూసేదాకా తెలియడం లేదు. నా ఫేవరెట్ స్టార్స్ చేసిన కామెడీ మూవీస్ లైక్ ఆదుర్స్, బాద్షా, కలేజా, ఆగడు, దూకుడు, డార్లింగ్, జులై, హ్యాపీ, 2000 years later. వెంకీ, డాన్ సీను, దుబాయ్ సీను, కిక్, విక్రమార్కుడు చెప్పుకుంటే ఈ వీడియో సరిపోదు. బట్ ఇప్పుడు మన ఫేవరెట్ స్టార్స్ కామెడీ సినిమాలకి మొన్న మన ఎర్త్ నుంచి ఆస్ట్రాయిడ్ వెళ్ళినంత దూరంగా వెళ్తున్నారు. రీజన్స్ ఏమున్నాయి? ఓన్లీ వన్ రీజన్, యాక్షన్. మనం యాక్షన్కి బాగా అలవాటు పడిపోయాం. ఎలివేషన్ సీన్స్లో కొంచెం అటు ఇటు అయినా కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేయడం లేదు. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా రిస్క్ ఎందుకు లేని యాక్షన్ సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్లు, గ్రావిటీకి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వని ఇల్లాజికల్ ఫైట్స్ పెట్టి మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక మెయిన్ రీజన్ పాన్ ఇండియా మూవీస్. ఒక కామెడీ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే అది ఎంత పెద్ద డిజాస్టర్ అవుతుందో తెలుసు. బట్ దిస్ మ్యాన్ ఏ సినిమా తీయడానికైనా రెడీగా ఉన్నాడు. రాజా సాబ్ ఈజ్ ఏ హర్రర్ కామెడీ మూవీ. సో మీరేమనుకుంటున్నారు? మన హీరోస్ నుంచి కామెడీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా? అలాగే మీ ఫేవరెట్ కామెడీ మూవీ ఏదో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఫ్యూచర్లో వీళ్ళు కామెడీ చేస్తే చూడాలని ఉంది. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.